అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు బుక్ రీడింగ్ పుస్తక పఠనం సెషన్కి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మనకి ది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అనే టాపిక్ మీద నో అని చెప్పకుండా సార్ అడిగిన వెంటనే రెడీ అయ్యి చెప్పడానికి వస్తున్నారు మనకి మిస్ ఏవిఆర్ కీర్తి. తను ఎవరో కాదు, మనకి ఆల్రెడీ పరిచయం అయిన మనకి రెగ్యులర్గా స్పీకర్గా వస్తున్న డాక్టర్ శార్వాణి గారికి అండ్ మల్లికార్జున రావు గారి డాటర్. షీజ్ ఫ్రమ్ తిరుపతి. తను ప్రస్తుతం బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో మణిపాల్ యూనివర్సిటీ నుంచి జైపూర్ లో చదువుతున్నారు. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. అలాగే ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా 2022 లోపే కంప్లీట్ అయింది తనది. అకాడమీస్ పాటు కరికులర్ యాక్టివిటీస్ లో చూసుకుంటే భరతనాట్యం, టేబుల్ టెన్నిస్, డోడ్లింగ్ ఆర్ట్, వీటి మీద కూడా తనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. అది కాకుండా తనకి జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ఒక అవార్డు ఉంది. ఎందుకోసం అంటే అది వేమన శతకంకి సంబంధించి 100 పోయమ్స్ రిసైటేషన్ కంప్లీట్ చేసినందుకు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి కూడా తనకి రికార్డు ఉంది. ఇవి కాకుండా యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తను రీసెంట్గా కుంభమేళలో కూడా పార్టిసిపేట్ చేసి రావడం జరిగింది. ఇది కాకుండా ట్రెక్కింగ్, వాటిలో ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నీ కాకుండా యూనివర్సిటీస్లో ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, లైక్ అంటే ఉగాది సెలబ్రేషన్స్, అక్కడ జైపూర్లో యూనివర్సిటీ ఉన్నప్పటికి కూడా ఉగాది సెలబ్రేషన్స్, అక్కడ క్లబ్ S+ అన్న క్లబ్ లోపు యాక్టివ్ పార్టిసిపేషను, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మనకి ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో చెప్పడానికి అనేసి ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్గా వ్యవహరిస్తున్న స్పీకర్ మనకి వస్తున్నారు. సో వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు యూ ఫర్ దిస్ డిజిటల్ డయస్. Thank you. Thank you, Raju uncle. Introduction చాలా బాగుంది. Thank you for the kind words. So, screen share చేయొచ్చు. సో అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా. విజిబుల్ మ్యామ్, విజిబుల్. ఓకే ఓకే ఓకే. సో అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్. సో ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో, యాక్చువల్లీ ఈ బుక్ నాకు మా అమ్మగారు కొనిచ్చారు. నేను అంటే బుక్ టైటిల్ చూసిన వెంటనే అనుకున్నాను లైక్ హౌ ఇస్ సేయింగ్ నో ఇస్ అన్ ఆర్ట్. అంటే 2 letters ఉన్న వర్డే, హౌ సింపుల్ ఇస్ ఇట్ అని చెప్పి అనుకున్నాను. బట్ టర్న్స్ అవుట్ అది చెప్పడానికి చాలా మంది కష్టపడతారు. అండ్ యాజ్ ఐ వెంట్ ఆన్ రీడింగ్ దిస్ బుక్, చాలా ఇన్సైట్స్ వచ్చాయి నాకు. అండ్ దిస్ బుక్ ఈస్ రిటన్ బై డేమన్ జహారియస్. అండ్ సో లెట్స్ ప్రొసీడ్ విత్ ద ప్రెజెంటేషన్. సో యాక్చువల్లీ నో చెప్పడానికి దర్ ఈస్ వన్ సోల్ రీజన్: పీపుల్ ప్లీజింగ్. సో పీపుల్ ప్లీజర్ అని ఎవరిని అంటారంటే, ఆ పర్సన్ ని, ఆ వ్యక్తిని మనం ఒక హెల్ప్ అడిగితే అన్ని పనులన్నీ మానుకొని వచ్చి మన కోసం హెల్ప్ చేసేటోళ్ళని పీపుల్ ప్లీజర్స్ అంటారు. బట్ పీపుల్ ప్లీజింగ్ అంటే వినడానికి చాలా మంచిగా ఉంది, మంచి వ్యక్తి అని అనుకోవచ్చు. కానీ పీపుల్ ప్లీజింగ్ బిహేవియర్ ఉన్న వ్యక్తికి అలా కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా లాస్ అవుతూ ఉంటారు. లైక్ అతని పనులన్నీ పక్కన పెట్టుకొని వేరే వాళ్ళందరి పనులు కి ప్రయారిటీ ఇచ్చి అతని టైం, రిసోర్సెస్, ఎనర్జీ అన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో పీపుల్ ప్లీజింగ్ అనేది ఈ లైట్ లో చూస్తే ఇట్ ఈస్ ఇన్ అ నెగటివ్ లైట్ ఒక రకంగా. అండ్ మోర్ ఓవర్ బుక్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు అసలు లైక్ ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. ఏంటి అబ్బా ఇది నో చెప్పడంలో బుక్ రాశారేంటి, ఇది ఇప్పుడు చదవాలని అనిపించింది. కానీ ఒక చిన్న రీసెర్చ్ చేస్తే ఆన్లైన్ లో ఆల్మోస్ట్ 92% ఆఫ్ ద పీపుల్ ఆర్ అనేబుల్ టు సే నో అండ్ దే ఆర్ నాట్ అనేబుల్ టు స్టాండ్ అప్ ఆన్ దర్ గ్రౌండ్. అంటే ఈ 92% ఆఫ్ ద పీపుల్ లో కూడా
40% of the people, they're aware that they struggle in saying no, and they accept that they are a people pleaser. And అలా 52% of the people కి అవేర్నెస్ కూడా లేదు. So this is a good topic to be addressed. And ఈ రీసెర్చ్ యుఎస్ఏలో ఒక 1000 among 1000 మెంబర్స్ చేశారు. నాకు నెంబర్ చూడంగానే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అండ్ దిస్ మోటివేటెడ్ ఈవెన్ మోర్ టు రీడ్ ద బుక్, ఈవెన్ మోర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సైకలాజికల్లీ అండ్ ఆల్. సో దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్ బిహైండ్ దిస్. అండ్ ద కాంపౌండింగ్ ROI ఆఫ్ బౌండరీస్. ఇప్పుడు నో కి ఎస్ కి చెప్పడంలో డిఫరెన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ఆల్ ద కాస్ట్స్ దట్ వి గివ్ వెన్ వి సే ఎస్ అండ్ నో. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు ఇప్పుడు ఒక 1 week హాలిడేస్ ఉన్నాయి, అండ్ నేను బీటెక్ 4th year కి వెళ్తున్నాను అనమాట. నాకు ప్లేస్మెంట్ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఈ 1 week హాలిడేస్ లో నేను నా ప్లేస్మెంట్స్ కోసం కోడింగ్ స్కిల్స్ ఇంకా బెటర్ గా చేసుకోవచ్చు, అండ్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ వచ్చి ట్రిప్ కి వెళ్దాం ఈ 1 week అంటే, ఐ షుడ్ బి ఏబుల్ టు సే నో టు హర్ కదా. బట్ ఐ కన్సిడర్ ఆల్ హర్ ఫీలింగ్స్ అనమాట. లైక్ తను ఫీల్ అవుతుందేమో, తను కోప్పడుతుందేమో. సో అలానే మొహమాటంతో ఎస్ చెప్పేస్తే నాకు పర్సనల్ లాస్ అవుతుంది. లైక్ నా 1 week ఇక్కడ ఎలా అయితే స్టూడెంట్ ద ఎస్ డిఫాల్ట్స్ ఎస్ టు ఎవ్రీథింగ్, ఈ స్టూడెంట్ ఎలా అయితే ఎస్ చెప్పేశారో, ఎస్ చెప్పంగానే హీఈస్ ఆల్ కన్ఫ్యూజ్డ్, క్లస్టర్ అయిపోయింది అతని రొటీన్ అంతా. సో లెఫ్ట్ సైడ్ స్టూడెంట్ ఏ ఫేస్ చేసేది అది. ఒకవేళ స్టూడెంట్ బి లాగా ఇఫ్ ఐ సే నో, నేను నా బౌండరీ స్ట్రాంగ్ గా పెట్టుకొని ఇఫ్ ఐ సే నో టు మై ఫ్రెండ్, నేను ఆ 1 week ఐ కెన్ వర్క్ ఆన్ మై సెల్ఫ్, ఒక సెల్ఫ్ కేర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు నేను. సో దిస్ ఇస్ ద స్ట్రాంగ్ రీజన్ వై ఎవ్రీబడి నీడ్స్ టు లెర్న్ హౌ టు సే నో. వాళ్ళ పర్సనల్ సెల్ఫ్ పైన ఇన్వెస్ట్మెంట్ బాగా చేయొచ్చు. అండ్ the ability to say no is liberating. It gives you freedom. It gives you all the thought process that needs to develop your own self. So this is one advantage of saying no. And okay, the hidden cost of saying yes. Self-care isn't selfish. It is structurally necessary. Your resources, time, energy, and attention are finite. Every time you say yes to someone else, you are intrinsically saying no to something in your own life. అంటే లైక్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా, నేను తనకి ఎస్ చెప్తే ఐ హ్యావ్ టు స్పెండ్ మై టైం, ఎనర్జీ అండ్ అటెన్షన్ ఇన్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫేవరబుల్ టు మీ. సో ఎస్ చెప్పే ముందు ఒక ఫ్యూ టైమ్స్ డిస్కస్ చేసి, ఒక పాజ్ ఇచ్చుకొని, థింక్ చేసి వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఆన్ సేయింగ్ ఎస్. సో అది యాక్చువల్ గా మనకి ఎంత బెనిఫిషియల్ అని ఆలోచించుకొని, మన ప్రయారిటీస్, గోల్స్ అన్ని చూసుకొని వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద రిక్వెస్టెడ్ అనమాట. సో ఇక్కడ ద కోర్ రీజన్ ఫర్ ద కోర్ రీజన్ వై పీపుల్ స్ట్రగుల్ టు సే నో ఇస్ పీపుల్ ప్లీజింగ్. అంటే అందరితోటి లైకబుల్ గా ఉండాలి, అందరినీ డిసప్పాయింటెడ్ గా చేయకూడదు, అండ్ ఇలాంటి బిహేవియర్ ప్యాటర్న్ లో స్టక్ అయిన వాళ్ళు చాలా నో చెప్పడానికి ఇంకా చాలా ఫేస్ చేస్తారు. సో ఒక చిన్న అసెస్మెంట్ ఎక్సర్సైజ్ ఉంది. there are about 15 statements ఉన్నాయి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఎవరైనా లైక్ ఎవరైనా ఫ్రీగా ఉంటే ఒక పెన్ పేపర్ తీసుకొని ఉండండి. సో ఒక్కొక్క స్టేట్మెంట్ కి 1 to 5 నుంచి స్కోర్స్ ఇచ్చుకోండి. ఒకవేళ ఈ స్టేట్మెంట్ మీకు చాలా మిమ్మల్ని చాలా డిఫైన్ చేస్తుంది, మీరు ఇలాంటి వాళ్ళు అయితే జస్ట్ 4 or 5 ఇచ్చుకోండి. లేదా ఈ స్టేట్మెంట్ తోటి మాకు అసలు సంబంధం లేదు అని అనుకుంటే 1 ఇవ్వండి. అంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి జస్ట్ గివ్ ఎ స్కోర్, అండ్ అట్ ద ఎండ్ లో అవి టాలీ చేసుకోండి. So first statement, I never speak my mind even when I have strong feelings about something.
నాకు మైండ్ లో ఏమైనా ఒపీనియన్స్ ఉంటే ఐ స్ట్రగుల్, బయటికి చెప్పడానికి స్ట్రగుల్ అవుతాను అంటే 5 ఇచ్చుకోండి. ఇట్ ఈస్ నాట్ రిలేటబుల్ అంటే 1 or 2 ఇచ్చుకోండి. సో second statement, I always feel the need to smile and be overly nice to people, even when I'm feeling grumpy. అందరి కోసమని ఫోర్స్ఫుల్ గా స్మైల్ పెడుతూ ఉంటాను నేను అని చెప్పి అనుకుంటే స్కోర్ ఇచ్చుకోండి. ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ టెరిఫైస్ మీ. అండ్ ఒకరితోటి కొంచెం సీరియస్ గా డిస్కషన్ పెట్టాలన్నా లేదా ఒక చిన్న ఫైట్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా అని చెప్పి స్టేట్మెంట్ ఉంది. ఐ ఇమీడియట్లీ ఫీల్ సెల్ఫిష్ వెన్ ఐ డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేను ఏమన్నా హెల్ప్ చేసుకున్నా, నా కోసం నేను ఏమైనా చేసుకున్నా గిల్టీగా ఫీల్ అవుతాను అంటే స్కోర్. I regularly allow friends, co-workers, family members, and even strangers to violate my personal boundaries. Boundaries strong గా పెట్టుకోలేను. ఎవ్రీబడి విల్ కమ్ ఇన్ అండ్ ఆస్క్ ఫర్ దర్ ఫేవర్స్. అలాంటి సిచ్యువేషన్ కి రిలేటబుల్ గా అవ్వచ్చు. ఐ ఆల్వేస్ ట్రై టు బీ ద పర్సన్ అదర్స్ వాంట్ మీ టు బీ. అందరూ ఎలా అనుకుంటారో అలా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాను. I regularly sacrifice my emotional happiness to make sure other people are happy. అందరి కోసం నేను నా హ్యాపీనెస్ ని సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటాను. ఐ డెస్పరేట్లీ వాంట్ టు బీ లైక్ అదర్స్. నాకు అందరిలాగా అవ్వాలని ఉంది. అందరిలాగా లైక్ ఐ వాంట్ టు ఫీల్ ఇన్ అ గ్రూప్ అని ఫీల్ అయితే. అండ్ నెక్స్ట్, అవాయిడ్ టేకింగ్ ఇనిషియేటివ్స్. నా అంతట నేను ఏమన్నా ఒకటి యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి అలా స్ట్రగుల్ అవుతాను అంటే రిజెక్షన్ ఫ్రైటన్స్ మీ. ఎవరైనా నో చెప్తే, ఎవరైనా రిజెక్ట్ చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, భయం వేస్తుంది అన్నప్పుడు జస్ట్ ఏమైనా రిలేట్ అయితే అనలైజ్ చేయండి. I overanalyze every decision concerned with how my decisions will cause others to react. నా డెసిషన్స్ వేరే వాళ్ళ డెసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి అని బాగా ఓవర్ థింక్ చేస్తే ఆలోచించండి. I soar emotionally when I receive positive feedback and crumble into despair when I receive negative feedback. ఒకవేళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే బాగా ఆనందంగా అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే చాలా సాడ్ గా ఫీల్ అయితే జస్ట్ గివ్ ఎ స్కోర్. I'm convinced everybody is good even when an individual is abusive and emotionally manipulated towards me. నాతో ఒకరు ఎవరైనా మ్యానిపులేటివ్ గా లేదా అబ్యూజివ్ గా బిహేవ్ చేస్తున్నా కానీ అతను చాలా మంచి వాళ్ళని అనుకుంటే స్కోర్ చేస్తుంది. సేయింగ్ నో ఫిల్స్ మీ విత్ అన్ ఇమీడియట్ సెన్స్ ఆఫ్ డ్రెడ్. నో చెప్పంగానే నాకు చాలా నీరసం అయిపోతాను అండ్ అసలు నాకు ఆ ఫీలింగ్ నచ్చకుండా ఉంటుంది అని అనుకుంటే ఒకసారి స్కోర్ చేసుకోండి. ఐ హోప్ అందరూ స్కోర్ ఇచ్చుకున్నారు ఒక్కొక్క సెంటెన్స్ కి. అండ్ ఒకసారి టాలీ చేసేయండి. టోటల్ చేయండి. సో టోటల్ చేశాక ఇఫ్ మీ పాయింట్స్ 15 to 30 పాయింట్స్ లోపల ఉంటే యూ హ్యావ్ లిటిల్ డిఫికల్టీ సేయింగ్ నో. అంటే ఆల్మోస్ట్ మీరు నో చెప్పగలుగుతారు అందరికి అండ్ అన్ని సిచ్యువేషన్స్ లో కూడా. అండ్ మీ పాయింట్స్ 31 to 45 పాయింట్స్ మధ్యలో ఉంటే సమ్ టైమ్స్ కాన్ఫ్లిక్టెడ్ గా ఫీల్ అవుతారు, బట్ యు ఆర్ స్టిల్ కాన్షియస్ ఏది రైట్ ఏది రాంగ్ అని మీకు అర్థమవుతూ ఉంటుంది. కొంచెం అంటే డైలమా వస్తూ ఉంటుంది, బట్ స్టిల్ ఏది రాంగ్ రైట్ మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. 46 to 60 పాయింట్స్ ఎవరికైనా వస్తే దే ఆర్ లైక్ డ్రివెన్ టు పీపుల్ ప్లీజింగ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ ఇట్. మీరు కాన్షియస్ గా అవేర్నెస్ ఉంచుకొని పీపుల్ ప్లీజింగ్ బిహేవియర్ లోకి వెళ్తారు. 46 to 60 పాయింట్స్ మధ్యలో మీరు ఫాలో అయితే. అండ్ 61 to 75 పాయింట్స్ లో ఫాలో అయితే ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ గేర్డ్ టువర్డ్స్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతిదీ కూడా మీరు
అందరినీ హ్యాపీగా అందరు హ్యాపీగా ఉండాలి అనే ప్రయత్నంలోనే ఉంటారు అంటే ప్రయత్నంలోనే ఉంటారు ఇన్ని పాయింట్స్ వస్తాయి. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్ అందరికి కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ కోసం. So, 7 core psychological blocks for why everybody struggles to say no. So, ఇది 4 different types లో ఉంటాయి: internal, external, fear based and desire based. సో ఇంటర్నల్ అండ్ ఫియర్ బేస్డ్ కేటగిరీ కింద వచ్చేసి లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఫోమో. స్టార్టింగ్ విత్ లో సెల్ఫ్ ఎస్టీమ్, ఎవరికైతే చాలా తక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుందో those types of people often suffer in saying no. Being your time is worthless. అంటే మనం నో చెప్పాలి అంటే మన టైం కంటే వాళ్ళ టైం ఇంపార్టెంట్, వాళ్ళ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ అని అనుకొని ఎస్ చెప్పే టోలు ఈ కేటగిరీ కిందకి వస్తారు. అంటే దే హ్యావ్ వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, యాంగ్జైటీ ఓవర్ మిస్డ్ ఆపర్చునిటీస్. ఎక్కడ నాకు ఏమైనా ఆపర్చునిటీ పోతుంది లేదా ఈ పర్సన్ కి ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది నా మీద అని అనే ఫియర్ లో ఉండి ఎస్ చెప్పేస్తారు అండ్ దాని ఒక యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ హోంవర్క్ ఇవ్వు కాపీ కొట్టాలి అంటే నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది, వాము ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఏమంతా నాతో మాట్లాడకుండా ఉంటది, తనతో బయటికి వెళ్ళి ఆపర్చునిటీ మిస్ అవుతాను. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఎక్స్టర్నల్ అండ్ ఫియర్ బేస్డ్. సో ఇప్పటిదాకా ఇంటర్నల్ అండ్ ఫియర్ బేస్డ్, ఇంటర్నల్ దీస్ టూ ఆర్ రిలేటెడ్ టు ఇంటర్నల్ థింకింగ్, మనలో మన ఆలోచనలు. అండ్ ఇది ఎక్స్టర్నల్ అండ్ ఫియర్ బేస్డ్. అంటే ఫస్ట్ వన్ ఎమోషనల్ బుల్లింగ్. దీస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే మిమ్మల్ని ఎస్ చెప్పడానికి, మిమ్మల్ని ఒప్పించడానికి ఎమోషనల్ గా బుల్లింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ దే నో దట్ దే ఆర్ ట్రైంగ్ టు మెనిపులేటివ్ బిహేవియర్స్ ఎక్కువ తెలుస్తుంటాయి ఇలాంటి మనుషుల్లో. అండ్ న్యాచురల్లీ చాలా మంది భయపడతారు ఒకవేళ అలా ఇంటిమిడేటెడ్ గా మన దగ్గరకు వచ్చి ఇఫ్ దే ఆస్క్ సంథింగ్ అండ్ వీఆర్ రిఫ్యూజింగ్ టు ఇట్ అంటే భయం వస్తుంది. సో ఆటోమేటిక్ గా ఎస్ చెప్పేస్తాం, ఇట్స్ అ న్యాచురల్ థింగ్. అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ యాంగ్జైటీ, ఎక్కడ ఫైట్స్ వస్తాయో అని చెప్పి మనం కాంప్రమైజ్ అయిపోయి వి టెండ్ టు సే yes. The false belief that harmony is always possible. ఈ కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి హార్మనీ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పీస్ఫుల్ గా ఉండాలి అని ఒక ఫాల్స్ ఐడియాలజీ తోటి ఉంటారనమాట. అండ్ కమింగ్ టు ఇంటర్నల్ అండ్ డిజైర్ బేస్డ్, డిజైర్ టు బి లైక్డ్. అంటే అందరికి నేను నచ్చాలి, ఐ షుడ్ బి లైకబుల్ అనుకునేటోళ్ళు చాలా వరకు దే విల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, దే విల్ టేక్ అప్ యువర్ ఆఫర్ ఆఫ్ హెల్ప్ అనమాట. సో హార్డ్ వైర్డ్ ఇన్ టు అవర్ సైకీస్. అంటే డిజైర్ టు బి లైక్డ్ అనేది ఇట్ ఈస్ in the back of their head, everybody worries about it, and not everybody, most of the people do think about it, especially మా జనరేషన్ లో. లైక్ మా కాలేజ్ లో కూడా చాలా మందికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీల్ అవుతామేమో అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటారు టు బీ లైక్డ్ బై ఎవ్రీబడి, బట్ దట్ కాస్ట్స్ అస్ అ లాట్. అండ్ అపీరింగ్ వాల్యుబుల్, ద ఇంటాక్సికేటింగ్ ఫీలింగ్ ఆఫ్ సుపీరియారిటీ. నేను ఎవరికైనా ఒక పని చేసి పెట్టినా, ఎవరికైనా ఒక హెల్ప్ చేసి పెట్టినా అది ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అదొక సుపీరియారిటీ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళకి ఉపయోగపడ్డాను, నేను వీళ్ళకి ఇంత సహాయం చేయగలిగాను, ఆ ఫీలింగ్ ని డిజైర్, ఆ ఫీలింగ్ కావాలి అనుకునేటోళ్ళు ఇలా థింక్ చేస్తారు. అండ్ ద వైట్ నైట్ పల్స్, ఇది డిజైర్డ్ బేస్డ్ అండ్ ఎక్స్టర్నల్. ద వైట్ నైట్ ఇంపల్స్ అంటే దిస్ పర్సన్ ఇస్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్, ఎక్కడ హెల్ప్ చేద్దామా వీళ్ళకి అని చూస్తూ ఉంటారు. అండ్ ద జెన్యున్ బట్ అన్కాలిబ్రేటెడ్ డిజైర్ టు సేవ్ ద డే, అంటే జెన్యున్ గా దీస్ పీపుల్ వాంట్ టు హెల్ప్, బట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకొని మరీ పోయి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ 7 psychological blockers that cause a person to say to like struggle to say no. And deconstructing the guilt trap. Offense taken by a requester is rarely about moral outrage. It usually stems from their own insecurities.
internalizing no as a personal rejection. You are not responsible for the reaction. ఇప్పుడు టు బిల్డ్ అ ప్రాపర్ పాత్ టు సే నో కి గిల్ట్ ట్రాప్ ని మనం డీకన్స్ట్రక్ట్ చేయాలి. గిల్ట్ ట్రాప్ అంటే ఒకరికి నో చెప్పినప్పుడు మనలో మనకి ఒక చిన్న గిల్ట్ లాగా వస్తుంది. అదే అలా చెప్పేసామే, వి డింట్ ఈవెన్ ట్రై అవర్ బెస్ట్ అని అనుకుంటాం. కానీ దిస్ షుడ్ బి బ్రోకెన్ టు సే నో కాన్ఫిడెంట్లీ. And some people, as mentioned here, internalizing no as personal rejection. కొంతమంది పర్సనల్ నోని పర్సనల్ గా తీసుకుంటారు, వేర్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫీలింగ్. వాళ్ళు మనం నో చెప్పంగానే వాళ్ళు ఏమైనా బాధపడితే వీఆర్ యాక్చువల్లీ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. బట్ ఎందుకంటే వాళ్ళకి ఇంకొక రీజన్ లేదా పాస్ట్ లో ఇంకొక ఏమైనా ఎక్స్పీరియన్స్ జరుగుంటుందేమో నో అనే వర్డ్ తోటి, సో దే టేక్ ఇట్ టు దేర్ హార్ట్ అనమాట. అండ్ మనం ఎప్పుడైనా ఏదైనా ఆఫర్ రిజెక్ట్ చేయాలంటే వి నార్మలీ సే నో. అండ్ this causes disruption and disappointment in your relation and in the point of view of the other people. So direct ga no బదులు if we address the unrealistic expectation and say no respectfully, disappointment can eventually be avoided. అంటే వాళ్ళు అనుకున్న అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ని మీట్ అవ్వలేము, అండ్ రెస్పెక్ట్ఫుల్ గా విత్ గ్రేస్ ఇఫ్ వి సే నో, ద డిసప్పాయింట్మెంట్ ఆఫ్ అదర్ పీపుల్ కెన్ బి అవాయిడెడ్. అంటే వేరే వాళ్ళకి హర్ట్ఫుల్ గా లేకుండా వీ కెన్ సాఫ్ట్లీ సే నో టు దెమ్. The communication spectrum. So ఈ spectrum లో there are 3 types of communication methods: passive, aggressive and assertive. So passive లో the people pleaser kind of people వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఈరోజు 10 PM దాకా ఒక ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ సబ్మిషన్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ తన హోంవర్క్ కి హెల్ప్ కోసం అడుగుతుంది. సో వీ కెన్ లైక్ యూస్ దిస్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ all 3 types of communication spectrum. సో ఫస్ట్ వన్, ద పీపుల్ ప్లీజర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మై నీడ్స్ మ్యాటర్ లెస్ దాన్ యువర్స్. అంటే నీ ప్రయారిటీస్ నాకు ఎక్కువ ప్రయారిటీ నా సొంత ప్రాజెక్ట్ కంటే, అలా ఆలోచిస్తారనమాట. సో ఐ మేక్ హర్ హోంవర్క్ మచ్ మోర్ ప్రయారిటీ దాన్ మై ప్రాజెక్ట్. సో ఇలా అవుట్కమ్స్ వచ్చేసి రిజెంట్మెంట్ అండ్ బర్న్అవుట్. ఇప్పుడు నేను ఈ మైండ్ సెట్ తోటి నా ఫ్రెండ్ కి ఎస్ చెప్పి తనకి హెల్ప్ చేసి నా ప్రాజెక్ట్ చాలా హడావిడిగా 10 o'clock అంతా సబ్మిట్ చేసేస్తే నేను చాలా బర్న్అవుట్ గా ఫీల్ అవుతాను, అండ్ ఇట్స్ అ బర్డెన్ ఫర్ మీ. ఫిజికల్లీ అండ్ మెంటల్ డిస్ట్రెస్ రెండు వస్తాయి. సో దిస్ ఈస్ ద జనరల్ బిహేవియర్ ఆఫ్ పీపుల్ ప్లీజర్. కమింగ్ టు అగ్రెసివ్ మైండ్ సెట్, ఓన్లీ మై నీడ్స్ మ్యాటర్. అండ్ నేను ఇప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, నా ప్రాజెక్ట్ ఇది, నా అండ్ ఇట్ మ్యాటర్స్ టు మీ అ లాట్, సో హౌ కెన్ షీ ఆస్క్ మీ అనే ఒక అగ్రెసివ్ స్పెక్ట్రమ్ లోకి వెళ్ళిపోవచ్చు. స్టైల్స్ కెన్ బి రూడ్, డిస్మిసివ్. అండ్ ఈ స్ట్రెస్ లో, ఈ కోపంలో ఐ మైట్ లైక్ స్క్రీమ్ ఎట్ హర్, అట్లా అడుగుతావు అని చెప్పి నేను అరవచ్చు. అలా అరిస్తే there will be a disruption in the relation. So outcome, hostile and isolation. ఈవెన్చువల్లీ ఈ అగ్రెసివ్ బిహేవియర్ తో ఉంటే ఎవరితోటి కూడా రిలేషన్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అండ్ సో గోయింగ్ ఆన్ టు అసర్టివ్, ద గ్రేస్ఫుల్ నో మైండ్ సెట్, అవర్ నీడ్స్ ఆర్ ఈక్వల్లీ వ్యాలిడ్. అసర్టివ్ మైండ్ సెట్ లో నా ప్రయారిటీస్ అండ్ తన ప్రయారిటీస్ ఈక్వల్ గా వాల్యూ చేస్తాను. స్టైల్, రెస్పెక్ట్ఫుల్, క్లియర్ అండ్ కాన్ఫిడెంట్. With all respect and clear cut information, నేను తనకి చెప్తాను అనమాట, like I cannot do your homework because I have my own project presentation to complete, so I am fully packed అని ఒక క్లియర్ గా రెస్పెక్ట్ఫుల్ మేనర్ లో వేరే వాళ్ళకి మెసేజ్ అందజేస్తే అవుట్కమ్స్ విల్ బి గుడ్. మ్యూచువల్ రెస్పెక్ట్, రిజర్వ్డ్ బౌండరీస్, కాన్ఫిడెంట్ అండ్ కామ్ గా మనం రిజాల్వ్ చేయవచ్చు. So these are the tactics. Like tactic 1, absolute clarity. Waffling sends a mixed signal that you might be persuaded.
Stalling for time strings the requester along and makes you appear indecisive. Be straightforward. Your candor will be appreciated. So absolute clarity. Absolute clarity లో మనం ఎదుటి వ్యక్తికి మనం ఎందుకు చేయలేము అండ్ చేయలేమని ఒక క్లియర్ కట్ క్లారిటీ మెసేజ్ ఇస్తే దట్ విల్ బి వెరీ అథారిటేటివ్. జస్ట్ నో అని చెప్తే వాళ్ళు కూడా అంటే ఈ పిల్లకి ఇంట్రెస్ట్ లేదు, తినకి చేయాలని లేదు, తినకి నా పైన షీ డజంట్ కేర్ అబౌట్ మీ అని దే మైట్ థింక్. అండ్ స్టాలింగ్ ఫర్ స్టాలింగ్ ఫర్ టైం అంటే తర్వాత చేస్తానేమో, లేదా తర్వాత చూసి చెప్తాను అలా ఇలా అంటే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. అండ్ అవర్ ఇనిషియల్ ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. మనం నో చెప్దామని అనుకుంటాం కానీ వి స్టిల్ స్టాల్ ఫర్ టైం థింకింగ్ అది లైక్ రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుందేమో అని అనుకుంటాం, బట్ ఇట్స్ ఆల్వేస్ టైం వేస్ట్ ఫర్ బోత్ ఆఫ్ ద పార్టీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I might be able to, maybe later, let me see. This always creates a confusion and ఒక క్లారిటీని ప్రెజెంట్ చేయరు. అండ్ if absolute clarity తోటి present చేస్తే I don't have the time to help, but I am working on a crucial report due in 2 hours. ఇక్కడ క్లియర్ కట్ గా I don't have the time because I have a report due in 2 hours. ఇక్కడ క్లియర్ కట్ గా మెసేజ్ ఇస్తే the other person will also feel okay, they have a valid reason అని చెప్పి they'll take it in a positive sense. And tactic number 2, the art of pivot. You can turn down a request without using the word no. Soften the finality by passing the baton, offering a reduced scope, or pointing to objective constraints. Ikkada the art of pivot. Pivot ante changing the direction. So without even using the word no or no ane uncomfortable word ni use cheyakunda kuda we can avoid the request. And pivoting ikkada ante changing the direction. So there are like 3 ways to change the direction: incoming request and offer an alternative scope. Where alternative scope ante you can offer them another solution where both of you get benefited. Nee time save avutundi, tana time kuda save avutundi ane solution if you nu offer cheste it is contributing to what they have asked. వాళ్ళు ఒక హెల్ప్ అడిగినప్పుడు it is still contributing, but మిమ్మల్ని అంతగా ఎగ్జాస్ట్ చేయదు. So ikkada for example I can't build the presentation, but I'm happy to review it once it's drafted. And ikkada the whole presentation nenu cheyalenu కానీ I will still offer you the review ideas and all. అంటే ఏదో ఒకటి మీరు చేస్తున్నారు. It's not like totally neglecting their request, but still participating in helping them. Second way of doing is refer to a better qualified person. So I'm not the best fit for this, but Sarah is in accounting is highly experienced here. And ఒకవేళ మీకంటే బెటర్ గా చేసే పనులు చేసే ఆస్పెక్ట్ లో పనులు చేసే పర్సన్ మీకు తెలిసి ఉంటే యూ కెన్ రిఫర్ టు దెమ్. ఇట్ ఈస్ బెనిఫిటింగ్ బోత్ ఆఫ్ యూ. మీ టైం సేవ్ అవుతుంది అండ్ అడిగిన వాళ్ళకి కూడా వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అవుతారు విత్ ఎఫిషియంట్ వర్కర్స్. So this is another way. Another way is objectively describe lack of bandwidth. Check out my schedule. I have 2 big projects due at 5 p.m. today. Describing the lack of bandwidth. Bandwidth ante what are all the activities and works you're occupied with. Ante వాళ్ళకి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడం, నాకు 10 to 11 ఈ మీటింగ్ ఉంది, and then 11 to 12 లంచ్ చేయాలి, 12 to 5 నాకు క్లాస్ ఉంది, I cannot accommodate your work అని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇలా బ్యాండ్విడ్త్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఒక అథారిటేటివ్ లైక్ రీజనబుల్ ఆన్సర్ వస్తుంది, వై దిస్ పర్సన్ ఇస్ నాట్ అటెండింగ్ టు మై నీడ్స్ అని ఒక వ్యాలిడ్ ఆన్సర్ దొరుకుతుంది. Tactic 3, owning your authority. Every small harmless lie about your availability erodes your sense of personal authority. Excuses are an attempt to deceive, and they open the door to negotiation. Shift your internal framing from I can't to I don't want.
సో ఓనింగ్ యువర్ అథారిటీ ఏంటంటే బీయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం. అంటే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ చాలా హడావిడిగా వీ టెన్ టు గివ్ ఎక్స్క్యూజెస్, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తుంటాం మేము, ఇలా మదర్ని డ్రాప్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి, అది ఇదని ఏవో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం. బట్ ఆ ఎక్స్క్యూజ్ చెప్పిన తర్వాత ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది, అదే ఏంటబ్బా అలా చెప్పేశాను, అలా చెప్పకుండా ఉంటే బాగుండేది అని మళ్ళీ వీల్ టెన్ టు ఓవర్ థింక్. సో అలా లై చెప్పకుండా వీ కెన్ నేను చెయ్యలేను నుంచి చెయ్యను అనే దానికి షిఫ్ట్ చేయాలి. అండ్ నేను చెయ్యను బికాజ్ నేను చెయ్యను ఎందుకంటే నాకు నా అంతట నాకు ఉండే పనులు నాకు ఉన్నాయని చెప్పి ఒక రీజనింగ్ ఇస్తే దట్ విల్ బి ఎ స్మూతర్ వే ఆఫ్ సేయింగ్ నో. The systems approach saying no by category. By category అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్ప్స్ అడుగుతూ ఉంటారు. లైక్ హోంవర్క్ చేయండి, లేదా ఇట్లా డ్రాప్ చేయండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ లేదా మనీ విషయంలో కానీ హెల్ప్ అడుగుతూ ఉంటారు. సో ఇఫ్ యూ కాన్స్టెంట్లీ రిసీవ్ ద సేమ్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్, ఎగ్జాంపుల్ టెక్ హెల్ప్, అకౌంటింగ్ advice, create a blanket policy. When you turn down requests based on a category, you reset expectations and depersonalize the rejection. మీకు ఒకవేళ చాలా మంది వచ్చి అకౌంటింగ్ అడ్వైస్ పైన అడుగుతున్నారు అండ్ మీరు మీ అంతడే ఎక్స్పర్ట్ కాదు అని అనిపిస్తే యూ కెన్ స్లోలీ చేంజ్ దట్ అన్నమాట. ఒకవేళ అలాంటి రిక్వెస్ట్ వస్తే జస్ట్ కామ్ గా నో చెప్పి, ఈ కేటగిరీలో నేను రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయను, బట్ ఇన్ ఎనీ అదర్ కేటగిరీ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ అని పొలైట్ గా మెసేజ్ రీచ్ అయ్యేటట్టుగా చూస్తే దిస్ విల్ గివ్ దెమ్ ఎ మెసేజ్, ఓకే ఈ కేటగిరీలో కాకపోయినా దే ఆర్ రెడీ టు హెల్ప్ మీ ఇన్ అనదర్ కేటగిరీ, సో దే డూ కేర్ అబౌట్ మీ అని ఒక మెసేజ్ పోతుంది. సో దిస్ ఇస్ వన్ వే వీ కెన్ హెల్ప్ ఇన్ సేమ్ నో. సో డిఫెండింగ్ ద బౌండరీ, బుల్లీస్ అండ్ ఫోమో. బుల్లీస్ ఎమోషనల్ బుల్లీస్ వచ్చేసి ఎక్స్టర్నల్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ డిఫెన్స్ ఆర్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఎక్స్టర్నల్ బుల్లీస్, దీస్ టూ టైప్స్ ఆఫ్ లిమిటేషన్స్ చాలా వరకు చాలా మంది ఫేస్ అవుతూ ఉంటారు. సో ఎమోషనల్ బుల్లీస్కి వచ్చేసరికి దట్ threat, manipulation, yelling, or refusing to take no for an answer. As I said previously, చాలా మంది they refuse to take no for an answer. They want you there. చాలా adamant గా ఉంటారు, పర్సిస్ట్ చేస్తుంటారు, రా ఇది చెయ్యి ఎందుకు చెయ్యవని మాటికి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ టాక్టిక్ ఏంటంటే రిమైన్ అన్వేవరింగ్ అండ్ కోర్టియస్. అంటే యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఒక స్టాండ్ తీసుకోవాలి, మనం ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉండాలంటే వన్ థింగ్ వీ కెన్ రిమెంబర్ ఈస్ ఎమోషనల్ బుల్లీస్ ఆల్వేస్ నో దట్ దే ఆర్ మ్యానిపులేటింగ్ యూ అండ్ యూ కెన్ లైక్ కాంట్ కంట్రోల్ ఇట్ బట్ జస్ట్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఇట్ టు యూ. సో అలా చూసుకోవాలంటే యూ షుడ్ బి లైక్ స్ట్రాంగ్ ఆన్ యువర్ గ్రౌండ్స్. సో ఎగ్జాంపుల్, I know you dislike hearing no and are inclined to persist, but I'm not going to change my mind. సో నువ్వు ఎంత పర్సిస్ట్ చేస్తున్నా నేను నా థాట్స్ అయితే చేంజ్ చేసుకోను అండ్ ఐ వోంట్ డూ దిస్ అని ఒక ఫర్మ్ ఆన్సర్ ఇవ్వగలిగితే వీ కెన్ లైక్ అవాయిడ్ ఎమోషనల్ బుల్లీస్ అండ్ అవాయిడ్ గెటింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు ఇట్. అండ్ కమింగ్ టు ఇంటర్నల్ డిఫెన్స్, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ద థ్రెట్, the compulsive anxiety that you might let an opportunity slip. ఒక ఎవరైనా ఒక హెల్ప్ అడిగినప్పుడు ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ నాకు ఈ ఆపర్చునిటీ పోతుందేమో, నాకు మళ్ళీ ఆ వ్యక్తి నాతో మాట్లాడరేమో అని చెప్పి ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాం. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్, టాక్టిక్ ఏంటంటే ఒకసారి ప్రశాంతంగా ఒక పాజ్ తీసుకొని స్టాప్ ద ఆటో పైలట్ రిఫ్లెక్స్. ఈ ఫోమో యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆటో పైలట్ లో ఎస్ 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 అని చెప్తూ ఉంటారు, డిస్పైట్ దెమ్ నాట్ వాంటింగ్ టు సే ఎస్. సో ఒకసారి కామ్ డౌన్ అయ్యి ఆటో పైలట్ ఆఫ్ చేసేసి థింక్ టు యువర్ సెల్ఫ్, ఎస్ చెప్తే ఏంటి, నో చెప్తే ఏంటి. ఆపర్చునిటీస్ అన్ని కూడా దే ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ అండ్ బ్యాడ్ ఆపర్చునిటీస్. సో రెండింటిని కూడా డిఫరెన్షియేట్ చేస్తూ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ గివ్స్ వన్ అ క్లారిటీ. We can think in this way, am I saying yes because it will pay dividends or simply because I fear missing out?
సో నేను మిస్సింగ్ అవుట్ వల్ల యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా నాకేమన్నా బెనిఫిట్ ఉందా అని ఆలోచించుకొని వి టేక్ స్టెప్స్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ గ్రేస్ఫుల్ రెస్పాన్సెస్. ఆల్వేస్ అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నో నుంచి గ్రేస్ఫుల్ రెస్పాన్సెస్ కి ట్రాన్స్ఫర్మేషన్ కి దీస్ ఆర్ ద మెయిన్ 4 steps. First one, acknowledge and validate. Maintain courtesy. Thank you for thinking of me for this project. అక్నాలెడ్జ్ అండ్ వ్యాలిడేట్ లో వాళ్ళు అడిగే దాంట్లో మీరు ఆలోచించండి. ఓకే, ప్రాజెక్ట్ కి నా గురించి ఆలోచించింది, దానికి ఐ కెన్ బి థ్యాంక్ఫుల్. లేదా ఇన్ ఎనీ అదర్ వే సర్చ్ ఫర్ స్మాల్ థింగ్స్ వేర్ యూ క్యాన్ బి గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళు ఇలా ఆలోచించినందుకు లేదా ఇంకో రకంగా ఆలోచించినందుకు జస్ట్ ట్రై టు బి థ్యాంక్ఫుల్. మెయింటైన్ కర్టసీ. థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్ యూ అంటే ఫస్ట్ పర్సన్ యూ థింక్ ఆఫ్ ప్రాజెక్ట్ అనగానే నేను గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ అని ఒక గుర్తించడం అనేది ఇక్కడ ఉంటే ద అదర్ పర్సన్ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ యువర్ రిజెక్షన్. Second, check internal alignment. Block the people pleaser reflex. సో అదే అగైన్ ద ఆటోపైలట్ ని ఆఫ్ చేసేయండి. చెక్ ఇంటర్నల్ అలైన్మెంట్. డస్ దిస్ సర్వ్ మై గోల్స్ ఆర్ యామ్ ఐ రియాక్టింగ్ టు గిల్ట్ ఆర్ ఫోమో? క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి. ఇది లైక్ does this serve my goals or am I reacting to guilt or FOMO? Like guilt, anxiety, FOMO anxiety ఉన్న వాళ్ళకి ప్రతిసారి ఒక like 10 seconds calm down అయ్యి ఆలోచిస్తే they'll able to overcome this. Third step, deploy the filter. Choose your path. Direct no, category no, alternative offer. So starting లో it is difficult. కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా నో చెప్పడానికన్నా సాఫ్ట్వేర్ వేలో నో చెప్పాలి అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. సో చూసింగ్ వన్ పాత్. సో ఆల్టర్నేటివ్ పాత్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా లేదా కేటగిరీ లేదా డైరెక్ట్ నో చెప్పడంలో మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? ఏదో ఒకటి చూస్ చేసుకొని అందులో ఫస్ట్ ప్రాక్టీస్ చేసి అందులో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దాని తర్వాత ఎక్స్ప్లోరింగ్ ద అదర్ పాత్ ఈజ్ యూస్ఫుల్. Deliver with grace. Take ownership. State a clear reason with absolute candor. So delivering with gracefulness again comes with authoritative response and valid reasoning. మనకి మనం we should be truthful on what we are telling them. Like fake excuses కాకుండా, lies కాకుండా, అబద్ధాలు చెప్పకుండా we should be able to manage to say no to them. Like నాకు ఈ పనులు ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నా, నాకు అలా నచ్చదు కాబట్టి I cannot do this favor to you అని పొలైట్ గా చెప్పాలి. So building the muscle, start small. You are attempting to undo a lifetime of indoctrination. Do not start by setting boundaries with your boss or spouse. Take advantage of easy wins in low stakes environments to rewire your brain's response. So సేయింగ్ నో అనేది చాలా మందికి చిన్నప్పటి నుంచి కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే పేరెంట్స్ చెప్తారు నో చెప్పకూడదు, చెప్పింది వినాలి అని. నో చెప్పకుండా చాలా మంది అలా పేరెంట్స్ కోసం అని చెప్పి ఎస్ చెప్తూ ఉంటారు. అలా చాలా విషయాల్లో స్కూల్లో టీచర్స్ నో చెప్తే తిడతారని చెప్పి ఎస్ అని చెప్తూ ఉంటాము. అలా లైక్ చిన్నప్పటి నుంచి ఇట్ హ్యాస్ బికమ్ అ సార్ట్ ఆఫ్ మజిల్ మెమరీ. సో అదంతా అండో చేయాలంటే స్మాల్ స్టెప్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ వీ కెన్ టేక్ ఇస్ దిస్ ఇస్ అ వెరీ లో రిస్క్ స్టెప్. Saying no to a pushy retail salesperson. They expected free training in assertiveness. So ఇక్కడ ఒక శారీ షాపింగ్ కి కానీ బట్టల షాపింగ్ కి కానీ వెళ్తే అక్కడ సేల్స్ పర్సన్ ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు ఇది తీసుకోండి, ఇది ఆఫర్ లో ఉంది, అది ఇది అని. అక్కడ నో చెప్పడం కొంచెం ప్రాక్టీస్ అవుతూ ఉంటే మనకి గిల్ట్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి సేల్స్ పర్సన్ కి ఇంతకు ముందు చాలా మంది నో చెప్పుంటారు, చాలా మంది కస్టమర్స్ వద్దు లేదని నో చెప్పుంటారు. సో వాళ్ళతోటి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఒక స్టేజ్ దాటేస్తాము. అండ్ మీడియం స్టేక్స్, డిక్లైనింగ్ మైనర్ ఫేవర్స్ ఫ్రమ్ అక్వైంటెన్సెస్ ఆర్ కోవర్కర్స్. సో మీడియం స్టేక్స్ లో నో చెప్పడం కోవర్కర్స్ తోటి ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఫెలో పీర్స్ తోటి ప్రాక్టీస్ చేయొచ్చు. గ్రూప్ డిస్కషన్స్ లో కొంచెం టేకింగ్ యువర్ ఓన్ స్టాండ్, యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దట్.
And after this, high stakes, setting firm boundaries with family members, bosses, or deeply entrenched habits. So high stakes low, you can say no to maybe smoking, drinking, those habits, or like bosses కి భయపడకుండా వాళ్ళు ఏం ఆలోచిస్తారో, మేబీ ప్రమోషన్ రాదేమో మనం ఇలా ఎస్ చెప్పకపోతే అని ఓవర్ థింక్ చేయకుండా కామ్ అండ్ పాయిస్డ్ మేనర్ లో ఎక్స్ప్లెయిన్ చేసి నో అని చెప్పడం, ఫైనలీ వీ కెన్ డూ దాట్, వీ కెన్ అచీవ్ దాట్. The final state, confident calm. Saying no doesn't make you a bad person. It makes you a conscious architect of your own life. Prioritizing yourself so you can be true use to the world. So finally, saying no is not a bad thing. అది మనం గుర్తుపెట్టుకుంటే it gives us immense strength to say no to anybody else. Like no చెప్తే తప్పు అది ఇదని వింటూ వస్తాం చిన్నప్పటి నుంచి, బట్ it's time to break all of those things and stand to what you need, what your body minds need, and start doing that. Thank you.